ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి. ఈరోజు చికెన్ చేస్తున్నానండి. చికెన్ పులుసు. ఇదిగోండి చికెన్ పులుసు కావాల్సినవి వీడియో తీయాలనే విషయం మర్చిపోయానండోయ్. దానికోసమే ఇప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. చూడండి, చికెన్ అయితే కడిగి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మిరియాలు వేసుకున్నామా. తర్వాత వచ్చింది చెక్క, లవంగం, ఒక ఆనియను, చిన్న సైజు టమాటో, ధనియాల పొడి, కారపొడి, పసుపు. కారపొడి ఎక్కువ ఉందనుకోద్దండోయ్. మళ్ళీ ఇది ఆడిచ్చిన కారం పొడి. కారం చాలా తక్కువ ఉంటుంది, దానికే కొంచెం ఎక్కువ వేసాను. ఓకేనా? ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఓకే అండి, వెయిట్. ఇదిగోండి, చికెన్ అయితే కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందాక మిక్సీ వేస్తే మళ్ళీ కాపీరైట్ పడుతుంది అనేసి వీడియో ఆఫ్ చేసి వేసాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు అందులో వేసేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత కొద్దిగా కుదిపితే బాగుంటుందండి. గంటతో కలిపే కన్నా ఇలాగంటే బాగుంటుంది. ఇదిగోండి ఉప్పు, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వేసాను ఉడకడానికి. బాగా కలుపుకోవాలి. కొంచెం అది వాడనిచ్చి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. కొంచెం వాడిని బాగా తర్వాత యాడ్ చేస్తాను. హాయ్, ఇటు వచ్చేసి రైస్ పెట్టాను. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తారండి, దానివల్ల తనకి టిఫిన్ ఇష్టం ఉండదు. నైట్ టైము రైసే ఎక్కువ తింటారు, అందుకని రైస్ పెట్టాను అనమాట. ఓకేనా? చూస్తూనండి, మళ్ళీ చూపిస్తాను. తెల్లారి నుంచి చిన్ను ఏంటబ్బా ఇది వేసింది అనుకుంటున్నారా? ఇది వచ్చి గమేషన్ అండి. మార్నింగ్ టైంలో ఏం చేసి ఇక్కడెక్కడైనా ఏం పెట్టినా కానీ చీమలు వచ్చి మధ్యాహ్నం నాకు లేకుండా చేసేస్తున్నాయి. దానికోసమని స్టవ్ చుట్టూ ఇలా వేసి పెట్టాను అనమాట. చుట్టూ వేసాను, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అయితే చీమలు అస్సలు రాలేదండి. లేకపోతే ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం ఖాళీ చేసేస్తాయి. బాగా ఈరోజు రాకుండా పోయాయి. ఇది చిన్న టిప్పు వాడాను. ఓకే అండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. తింటే ఎలా ఉంటుందో కానీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మ్యాక్సిమం బాగుంటుందండి. పర్లేదు, బాగానే చేస్తాను వంటలని నా ఫీలింగు. ఇందాక మా ఆయన డ్రైవింగ్ అని చెప్పాను కదండి, మాకు ట్రావెల్స్ ఉంది. నా షార్ట్ వీడియోల్లో మా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చున్నారండి. మీకు ఎవరికైనా తిరుమల అప్డేట్స్ కావాలంటే ఆ వీడియోని ఫాలో అవ్వండి. అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టున్నాము. ఓకేనా? వాచ్ చేస్తూ ఉండండి, తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, కరివేపాకు, కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. కానీ కడిగి వాడుకోవాలండి మనము. మార్నింగ్ కూడా నేను ఇదే చెప్పాను అనుకుంటున్నా, కానీ కడగకుండా అయితే ఏమి వెజిటేబుల్స్ కూడా ఏం వాడకూడదండి. ఇప్పుడు కడిగే వాడుకోవాలన్నీ. ఇదిగోండి,
ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉంచేసి ఆపేస్తాను. కొత్తిమీర ఇదిగోండి కడిగి పెట్టుకుని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఇదిగోండి ఆయిల్ అంతా కూడా వదిలింది చూసారా. ఆయిల్ అంతా వదిలితే కర్రీ బాగా ఉడికినట్టు. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది. వాష్ చేశాను. మేమైతే ఓన్లీ బిర్యానీ ప్లస్ వెజిటేబుల్ రైస్ అలాంటికి మాత్రమే కుక్కర్స్ వాడతాను. నార్మల్గా రైస్ అయితే మాత్రం ఇట్లే వారుస్తాను. అది ఏ టైంలో చేసినా ఇట్లే చేస్తాను. మా ఆయనకి అట్లా చేస్తే నచ్చదు. ఇదిగోండి అయిపోయింది, ఆపేసాను. ఇంకా ఇది వచ్చేసి కొత్తిమీర వేసి 2 మినిట్స్ అయిపోయిందండి. ఇది కూడా ఆపేస్తాను. ఇంకా కొత్తిమీర అంతా బాగా టేస్ట్కి వస్తుంది. ఇదిగోండి తిని చూసి చెప్తాను మీకు ఎట్లుందని. ఇట్లా చిన్న చిన్నవంటే మా బాబుకి ఇష్టము, నాకేమో బోన్సే ఇష్టము. ఇదిగోండి అయిపోయింది. బాగా కాలిపోతుంది. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉడకడం కూడా చాలా బాగా కరెక్ట్గా ఉడికింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ను టాక్స్ అండి. బాయ్.